మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయొచ్చునని చెప్పాను. ప్రకటన గ్రంథం 21:5 ఈ మాట సమస్తము నూతనం చేస్తాడు. ఈ నూతన సంవత్సరంలో 2024 సంవత్సరంలో మరి మన కాచి కాపాడు 25లోకి అడుగు పెట్టాం కాబట్టి 25 సంవత్సరం మన జీవితాలు మనం నూతనంగా పరచబడాలి, సమాధానకరంగా ఉండాలి, నూతన కార్యాలు మనం చూడాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు రేపు దేవుళ్ళు మనం పొందుకోమని ప్రభు అంటుంది. సమస్తము నూతనంగా చేయొచ్చునని చెప్పాను. ఎవరు దేవుని మాట విన్న వాళ్ళకన్నీ సమస్తం నూతనమవుతాయి. దేవుని చిత్తం నెరవేర్చే వాళ్ళకి సమస్తం నూతనమవుతాయి. దేవుని ఇష్టంగా నడిచిన వాళ్ళకి జీవితాన్ని నూతనమవుతాయి. అందుకే మనం అన్ని విషయాల్లో దేవుని చిత్తం అయితే అన్ని విషయాల్లో కూడా దేవుడు నూతన పరుస్తూ అన్ని విషయాలు కూడా ఆయన కూడా నూతన పరుస్తూ ఉంటాడు. మనం అనేక విషయాలు తప్పిపోతూ ఉంటాం, అనేక విషయాలు దేవునికి దూరంగా ఉంటాం కాబట్టి మన కొన్ని కార్యాలు మన జీవితంలో జరగవు. కాబట్టి ఆయన సమస్తం నూతనపరచడం, నువ్వు కూడా దేవుని ఆజ్ఞ అన్నింటినీ గాయకున్నప్పుడు దేవుడు మనకి సమస్తం నూతనపరిచి బలపరుస్తాడు, ఆశ్రయిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ఇదనాన్ని వాగ్దానం సహోదరి నూతనమైన కార్యాలు జీవితాలు ఆయన నూతనపరచబడాలి. నీ హృదయం నూతనపరచబడాలి, నీ తలంపులు నూతనపరచబడి నీ ఆలోచనలు నూతనపరిచినప్పుడు దేవుడిని జీవితంలో నూతన కార్యాలు జరిగించిన కాక ఈ నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో దేవాదేవుడు నేను ఇదిగో నీకు అన్ని సమస్తం చేస్తాను, కానీ సమస్తం ఆజ్ఞను గైగొనని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఆయన వాగ్దానం నడుచుకో. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, మీరు కూడా నాతో ఏకీవించండి. ప్రార్థన. సర్వాధికారి, కృపగల తండ్రి, కనికరపుండ యేసు ప్రభు, రాజులకు రాజా, మహాగణుడైన దేవా, నీకు వందనాలు. ఇదిగోనైనా మరి యొక్క నూతన దినం దయచేస్తూ ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని మా యజమాని తోటి పని వారు అందరినీ దీవించి ఆశ్రయించు. మేము చేసే పనితో దేవునికరంగా ఆశీర్వాదం లేదు, దుష్టుడు సాతాను ఎటువంటి గలిబిలు లేకుండా సహాయించండి. మేము చేసే పని అంతలో శాంతి సమాధానం నెమ్మది తెచ్చండి. అయ్యా తండ్రి, యజమానులతో పని ఏకిడి లేకుండా అందరితో సమాధాన పరచు. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం. ఇగో నాయన ఇద్దరం బయటికి వెళ్ళిన శ్యామ గృహం చేర్చండి. ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా సహాయం చేయండి. ప్రభువా అయ్యా, యజమానులు ఇచ్చే జీతం నెలలా వ్యర్థమంగా పోకుండా కష్టాన్ని ఆశ్రయించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి, అప్పులు బంధకాలను విడిపించండి, కుటుంబ సమస్యలను దూరపరచండి, ఆర్థిక ఇబ్బందులు దూరపరిచి హాస్పిటలైజ్ని ముట్టండి, స్వస్థపరిచి ఈ దినమంత సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది, బయటికి వెళ్ళిన ప్రతిబిడ్డ జయాన్ని, విజయాన్ని దయచేసి కృప చూపించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం ఉడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబం దీవించును గాక. మీ కుటుంబంలో సమస్తము నూతన పరచబడును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.